హలో పిల్లలు, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కిడ్స్ ట్యుటోరియల్స్. నీతి కథలు. నక్కబావ సమయస్ఫూర్తి. అనగనగా ఒక ఊరిలో ఒక నక్క ఉంటోంది. ఒకసారి అనుకుంది, నేను మా అత్తగారింటికి వెళ్ళాలి అని. ఇక అనుకుందే తడువుగా పక్క ఊరిలో ఉన్న తన అత్తగారింటికి బయలుదేరింది. అలా అలా నడుచుకుంటూ అడవి దాటుకొని కొండదారి వెంట వెళ్తోంది. అప్పుడు సమయం మధ్యాహ్నం అయిపోతుంది. కాసేపు ఇక్కడ ఒక కునుకు తీసి వెళ్తాను అని ఒక పెద్ద బండరాయి కింద పడుకుంది. అలా పడుకుందో లేదో ఎక్కడి నుండో దూరంగా పులి గాండ్రింపు వినిపించింది. ఒక్కసారి ఉలిక్కిపడి లేచింది. ఎటువైపు నుండి పులి వస్తోందా అని తేరపార చూసింది. దూరంగా పులి నడుచుకుంటూ వస్తోంది. అయ్యయ్యో, ఎలా ఇప్పుడు నేను బతికేది? ఈ పులి నన్ను తప్పక చంపుకు తింటుంది, ఎలా అని ఆలోచించసాగింది. ఒక ఉపాయం తట్టింది అంతే. వెంటనే లేచి ఆ పెద్ద కొండకు దిగువన తన రెండు కాళ్ళను నేలకు తన్ని పట్టి ఉంచి వీపును కొండకు ఆనించి మిగతా తన రెండు కాళ్ళను మూడ్చుకొని ఎంతో కష్టపడి ఆ కొండను మోస్తున్నట్లు ఆప సోపాలు పడుతూ చెమటలు కారుతున్నట్లు నటిస్తూ ఉంది. ఇంతలో పులి రానే వచ్చింది. నక్క కష్టాలు చూడనే చూసింది. ఏం నక్క బావా, ఏంటి ఆ కొండను మోస్తున్నావు అని నక్కని పులి అడిగింది. ఏం చెయ్యని పులి మామ, నేను ఈ కొండ దగ్గరికి రాగానే ఇది నా మీద పడబోయింది. పడితే నేను చస్తాను, అందుకని పడకుండా ఆపుతున్నాను. పొద్దుటి నుంచి అన్నం నీళ్లు లేవు, దాహం ఆకలితో నోరు పడి కట్టిపోతుంది అని పులితో బాధగా అన్నది. నక్క పాపం పులికి జాలి కలిగింది. నక్కతో అన్నది కదా, సరే అదిగో అక్కడ నీళ్లు గుంట ఉంది, వెళ్ళి తాగిరా. అప్పటిదాకా నేను ఈ కొండను మోస్తాను. నువ్వు రాగానే ఈ కొండ భారం నీకే ఇస్తాను. నేను మొయ్యనుగాక మొయ్యను, త్వరగా వెళ్ళిరా అంటూ పులి నక్కకు సలహా ఇచ్చింది. నక్క తను వేసిన పాచిక పారిందని తనలో తాను నవ్వుకుంటూ పులికి తన భారం అప్పగి చెప్పింది. ఇక పులి కూడా ఆ కొండ ఎక్కడ మీద పడుతుందోనని కాళ్ళు తన్నిపట్టి వీపుని కొండకు ఆనించి గట్టిగా నిలబడింది. అప్పుడు నక్క మెల్లగా తన భారాన్ని దింపుకున్నట్లు నటిస్తూ, వస్తా పులి మామ, నీళ్లు తారగంగానే చప్పున వచ్చేస్తా. నిన్ను ఇబ్బంది పెడతానా? వచ్చి నా భారం నేను మోస్తాలే అంటూ నీరసంగా మాట్లాడింది. పాపం, వెళ్ళిరా అంటూ నక్క మీద పులి జాలిపడింది. పులి అంతే, ఇక కొద్దిగా ముందుకు నడిచి ఒక ఉదుటున ముందుకు దూకి వెనక్కి చూడకుండా పరుగు లంకించుకుని పారిపోయింది నక్క. గంట గడిచిపోతోంది. నక్క ఎంతకీ రావట్లేదు. ఎందుకు చెప్పమా అని తనలో తాను అనుకుంటూ పులి ఎదురు చూసింది. పాపం, ఆ కుంటలో పడిపోయి చచ్చి ఉంటుంది అనుకుంటూ, ఇక నేను మాత్రం ఎందుకు ఇంత బరువును ఆపాలి అని అనుకుంది. మెల్లగా కొండ నుంచి తన శరీరాన్ని కదుపుతూ ఎక్కడ మీదకు పడుతుందో అని ఒక్కసారి పక్కకు దూకింది పులి. ఆశ్చర్యం, కొండ కొద్దిగా కూడా కదలలేదు. అరే, నక్క నన్ను ఎంత మోసం చేసింది అనుకుంటూ, ఈసారికి బతికిపోయింది అనుకుంటూ తన దారిన తాను పులి వెళ్ళిపోయింది. Thanks for watching the video. Like, share and subscribe to my YouTube channel Kids Tutorials.